హాయ్ అండి. మన దేశానికి శత్రువులు బయట ఉన్నారా? లేక మన మధ్యలోనే ఉన్నారా? దేవుడా రక్షించు నా దేశాన్ని అని ఒక కవి అప్పుడే అన్నాడు. ఇప్పుడు ఆయన ఉండుంటే ఏమని అడిగేవాడో తెలుసా? టెక్నాలజీ పెరిగింది, బిల్డింగ్స్ పెరిగాయి, మనుషులు కూడా పెరిగారు. ఇళ్ళను రాళ్ళతో కాకుండా పాలరాతితో కట్టుకుంటున్నాం. కానీ బుద్ధి మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయింది. దేవుడా రక్షించు నా దేశాన్ని. ఈ మాటలు ఒక కవి బాధతో రాసినవి. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే ఆ కవి ఇంకెంత బాధతో రాసేవాడో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో సమస్యలు బయట నుంచి రావడం లేదు, మన మధ్యలోనే పుడుతున్నాయి. ఈ నేల మీద పెరిగి ఈ దేశం అన్నం తిని ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే పెరిగిపోతున్నారు. స్వేచ్ఛ అంటే దేశాన్ని దూషించడం కాదు, అభిప్రాయం అంటే దేశాన్ని తక్కువ చేయడం కాదు. కానీ కొందరికి అది అర్థం కావడం లేదు. ఒకప్పుడు గురువు అంటే దేవుడి స్థానంలో ఉండేవాడు. గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పుకునే సంస్కృతి మనది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయుని కొట్టే విద్యార్థి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇది విద్యా వివృద్ధ లేదా విలువల పతనమా? ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అక్రమ సంబంధాల కోసం పిల్లల్ని చంపే తల్లిదండ్రులు, పిల్లల కోసం జీవితం చేసిన వారు పిల్లల్ని అడ్డంకిగా చూసే స్థితికి దిగజారిపోవడం. ఇది సమాజం ఎదుగుదల లేదా మనిషిగా మనుషులు చచ్చిపోయారని అని చెప్పడానికి ఒక సూచన. మరోవైపు ప్రేమ పేరుతో తల్లిదండ్రులు చంపే పిల్లలు. ప్రేమ అంటే పరస్పర గౌరవం, కానీ ఇప్పుడు కొందరికి ప్రేమ అంటే తిరుగుబాటు, స్వేచ్ఛ అంటే బాధ్యతగా లేకపోవడం అలవాటైపోయింది. ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ వచ్చింది. అక్రమ సంబంధం కూడా గొప్పదే, అది వ్యక్తిగత స్వేచ్ఛే అని చెప్పే మేధావులు ఉండడం. సమాజాన్ని సరిదిద్దాల్సిన వారు సమాజానికి తప్పుదారి చూపితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక సోషల్ మీడియా గురించి మాట్లాడితే మరీ దరిద్రం. ఒక అమ్మాయి చీర కట్టుకుని ఫోటో పెడితే పిప్పు చూపించు అని కమెంట్లు పెట్టేటువంటి నెటిజన్స్ ఉండడం మన దరిద్రం. ఇది టెక్నాలజీ అభివృద్ధా లేక మనుషుల పతనమా? ఇక చిన్నపిల్లల ఫోటోలు మార్పింగ్ చేసి వికారమైన ఆనందం పొందే జ్ఞానం, అది జ్ఞానం కాదు, మన మనుషులు కుళ్ళిపోయని చెప్పడానికి ఒక సూచన. ఇక రాజకీయాల విషయానికి వస్తే మీ నాయకుడు చెడ్డవాడురా అంటే మీ నాయకుడు ఇంకా చెడ్డవాడు అని వాదించే అభిమానులు. నాయకుడు తప్పు కనిపించదు, ఎందుకంటే అంధభక్తి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కదా. అందువల్ల అసలు సమస్య నాయకుల్లోనే కాదు, వాళ్ళని దేవుళ్ళ చూసే మనలో కూడా ఉంది. అందుకే ఈ పరిస్థితులు చూసి ఆ కవి ఇప్పుడు ఉండుంటే ఇలా రాసేవాడేమో, దేవుడా శత్రు దేశాల నుండి కాకుండా భారతదేశాన్ని భారతీయుల నుండి కాపాడు అని రాసి ఏడ్చేవాడు. ఎందుకంటే మన ఇళ్లను రాళ్ళతో కట్టుకునేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు పాలరాతితో నిర్మిస్తున్నాం. రోడ్లు మెరుగయ్యి, టెక్నాలజీ పెరిగింది, స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాయి. కానీ మనుషులు మాత్రం ఇంకా అటవీ మృగాల్లాగానే ప్రవర్తిస్తున్నాం. అందుకే ఫ్రెండ్స్, దేశాన్ని కాపాడడానికి ఎప్పుడూ సైన్యం మాత్రమే అవసరం ఉండదు, కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే దేశాన్ని బలహీనపరిచేది గన్నలు బాంబులే కాదు, కొన్నిసార్లు మన బుద్ధి కూడా కావచ్చు. మీ అభిప్రాయం ఏంటి? ఈ పరిస్థితులు మారుతాయా లేక మనం ఇంకా స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్న అడవి మనుషుల్లాగే ఉండిపోతామా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు